మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పేర్ని నాని ఆయన కొడుకు పేర్ని కిట్టు నిందితులుగా ఉన్న రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా స్టేషన్కు రావాలంటూ కోరారు. ఈ మేరకు ఆదివారం ఉదయం నోటీసులు జారీ చేశారు. ఆదేశాలను అందించేందుకు గాను ఇంటికి వెళ్లగా ఎవరూ లేకపోవడంతో పోలీసులు తలుపులకు అంటించారు. నిజాలు చెప్పాలని ఇప్పుడు నోటీసుల్లో పోలీసులు కోరారు. అందుబాటులో ఉన్న రికార్డులను అందివ్వాలని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితులుగా ఉన్నారు. కేసులో A2గా ఉన్న మానస తేజ పరారులో ఉండగా గాలింపు చర్యల్ని పోలీసులు పెంచారు. కాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టేందుకు గాను దర్యాప్తులో వేగం పెంచారు.